సో హాయ్ గైస్, అందరికీ మీరు చూస్తున్నారు మనీ గేమింగ్ ఎఫ్ఎఫ్. అండ్ ఇవాళ మన వీడియో ఏంటంటే OB50 అప్డేట్ కూడా మనకైతే దగ్గరికి వచ్చేసింది. అండ్ OB50 అప్డేట్లు రాబోతున్న మన అప్డేట్స్ అయితే మెయిన్ అప్డేట్స్ అయితే చూపించబోతున్నా ఈరోజు అయితే నీకైతే. సో మామ వీడియో అయితే ఫుల్గా చూడు, నీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసే మావా. అండ్ ఫుల్గా చూడు వీడియో. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి. ముందుగా అయితే లైక్ చేయి మావా. అప్డేట్ నెంబర్ 10 వచ్చేసి చేంజ్ నెంబర్ 10. సో గైస్, ఈ చేంజ్ వచ్చి ట్రైనింగ్ గ్రౌండ్లో అయితే ఉందన్నమాట. OB49లో అయితే ట్రైనింగ్ గ్రౌండ్లో 2 గ్లూవల్స్ మాత్రమే వచ్చాయి కదా, కానీ ఇక్కడ OB59 అప్డేట్ 50 అప్డేట్ నుంచి OB50 అప్డేట్ నుంచి మనకైతే పర్ కిల్కి 2 గ్లూవల్స్ అయితే ఎక్స్ట్రాగా వస్తున్నాయి అనమాట. అండ్ చేంజ్ నెంబర్ 9 ఇక్కడ బ్యాక్ ప్యాక్ అయితే బాగుంది. ఇట్లా చేంజ్ చేసేసాను మొత్తం అయితే డిఫాల్ట్ బ్యాక్ ప్యాక్ని. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది ఈ బ్యాక్ ప్యాక్. అండ్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ బ్యాక్ ప్యాక్ అయితే చాలా బాగుంది. అండ్ అప్డేట్ నెంబర్ 8 వచ్చేసి ఈ అప్డేట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అది డ్యామేజ్లో అయితే ఇచ్చాడు. టోటల్ డ్యామేజ్ అనేది ఇచ్చేసాడు డిస్ప్లేని. అదేంటంటే మనమైతే డ్యామేజ్ కొడతాం కదా, ఎంత డ్యామేజ్ కొట్టాం ఎనిమిస్కి అనేది అయితే చూపిస్తుంది అనమాట. ఇదంటే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇది ఫేక్ డ్యామేజ్ పడిందో లేకపోతే లేదో అనేది తెలుస్తుంది అనమాట మనకైతే. ఇది కూడా మంచి అప్డేటే. అండ్ మీకు పైన కనిపిస్తుంది కదా, అదే విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. అప్డేట్ నెంబర్ 7 ఫ్రీ ఫైర్లోకి అయితే OB50 అప్డేట్లో మనకైతే ఈ క్యారెక్టర్ అయితే న్యూగా రాబోతుంది. ప్యాసివ్ క్యారెక్టర్ అనమాట. ఈ క్యారెక్టర్ అబిలిటీ ఏంటంటే టెస్ట్ చేద్దామాగండి. అబిలిటీ ఏంటంటే మనమైతే డ్యామేజ్ చేస్తే అది ఆటోమేటిక్గా 3 బుల్లెట్స్ అయితే అది వదిలేస్తుంది అనమాట. ఎనిమిస్కి అయితే డ్యామేజ్ చేస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి అయితే 3 వెళ్ళాయి అనమాట అవి. అండ్ ఇంకా దగ్గరలో ఉంటే 20 or 50 డ్యామేజ్ అయితే పడుతుంది. సో గైస్, ఈ క్యారెక్టర్లో ఇంకోటి కూడా ఉందన్నమాట. అదేంటంటే ఈ 3 కూనైన్స్ ఉన్నాయి కదా, ఆ కూనైన్స్ అయితే మనమంటే గ్లూవల్ వేస్తే అదైతే ఒక 1 బ్లేడ్ అయితే ఫైర్ చేసినా సరే ఆ 3 కూనైన్స్ అయితే సింపుల్గా అయితే గ్లూవాల్ని పలుగుతుంది. ఓపెన్ చేసేస్తుంది. కానీ 2 గ్లూవాల్స్ వేస్తే మాత్రం ఓపెన్ చేయడం లేదు. ఇది కూడా క్యారెక్టర్ అయితే బాగుంది. అప్డేట్ నెంబర్ 6 ఇదేంటంటే కస్టమ్ వుడ్కి అయితే మూడు సపరేట్గా అయితే ఇచ్చేసాడు. అండ్ ఇక్కడ పక్కన అయితే యూస్ షేర్ కోడ్ ఉంది కదా, అయితే మనమైతే కోడ్ ఎంటర్ చేసుకోవాలన్నా, మన కస్టమ్ వుడ్ షేర్ చేయాలన్నా లేకపోతే యూస్ చేయాలన్నా వేరే వాళ్ళదైనా సరే అక్కడే చేసుకోవచ్చు అనమాట. ఈ చేంజ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. కస్టమ్ వుడ్ అయితే సపరేట్గా. చేంజ్ నెంబర్ 7. సో ఇప్పుడైతే మనకైతే MP40కి ఎటువంటి చిప్స్ అయితే అలౌ లేదు కదా, అటాచ్ అయితే లేదు కదా. కానీ నెక్స్ట్ రాబోయే OB50 అప్డేట్లో మాత్రం MP40కి అయితే చిప్స్ అయితే అటాచ్మెంట్ అయితే ఉంది. మీరు చూసుకోవచ్చు లైవ్లో. నేను అప్గ్రేడ్ చిప్స్ తీసుకుని అప్గ్రేడ్ చేశాక ఇక్కడైతే లెవెల్ అప్ అయితే అయింది. MP40 CCC వచ్చేసి మనకు చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అండ్ ఈవో గన్స్ ఉంటే మాత్రం మీకు చెప్పనవసరం లేదు. ఓల్డ్ ప్రైమ్ అయితే వచ్చేసింది MP40 మళ్ళీ. ఇది చాలా అంటే చాలా మంచి అప్డేట్. అండ్ అగ్గు గన్ లాగా ఉంటుంది కదా, అగ్గు గన్ ఎలా ఉంటుందంటే అలా మనం అయితే ఫైర్ చేస్తే అదే ఆటోమేటిక్గా అయితే పెరిగిపోతుంది కదా, లెవెల్ అప్గ్రేడ్ అవుతుంది కదా లెవెల్ అయితే. అలా దీనికి కూడా యాడ్ చేసేసాడు. అండ్ ఇంకా మనకైతే 3 గన్స్ అయితే న్యూగా వచ్చేసాయి. అది ట్రీట్మెంట్ గన్ అండ్ ఇదైతే ఈ టెక్ గన్ అంట. ఇదైతే చాలా అంటే చాలా చోటా MP40 లెక్క అనమాట మనకైతే ఈ గన్ అయితే. ఆ గన్ అయితే ఎలా పనిచేస్తుందో మీరు ఒకసారి చూసేయండి గైస్. ఎనిమిది షార్ట్ రేంజ్లో ఉన్నప్పుడు మాత్రం సన్నంగా పడట్లేదు డ్యామేజ్ అయితే చూసుకోవచ్చు మీరైతే. బుల్లెట్స్ అయిపోయేలోపు ఒక 1300 డ్యామేజ్ అయితే ఇస్తుంది. అండ్ సేమ్ P90 అనమాట. అప్డేట్ నెంబర్ 9 అప్డేట్ 15 నెంబర్ తర్వాత మనకైతే ఇలా అయితే ఉంటుంది అన్నమాట లాబీ. ఇక్కడ 3 అయితే యాడ్ చేసేసాడు కొత్తగా. అండ్ ఇంకా ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. గ్రీన్ స్మోకింగ్ ఏరోప్లేన్లోకి అయితే వెళ్ళిపోతారు అనమాట ఇలా అయిన తర్వాత. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. అండ్ మ్యాప్ కూడా ఇలా ఉంటుంది. అప్డేట్ నెంబర్ 10 అనమాట. ఇలా అయితే మ్యాప్స్లో అయితే చాలా ప్లేస్లో అయితే ఇలా చూపిస్తుంది, లైక్ బ్లూ జోన్ లాగా. అండ్ దీని లోపలికి వెళ్ళాక ఎలా ఉంటుందో చూడండి గైస్ మీరే. ఇలా జోన్ సైడ్ అయితే కనిపిస్తుంది. అండ్ దీని లోపలికి వెళ్ళాక మనకైతే స్కై అయితే చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది గ్రే కలర్లో. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ అనేది ఎలా చేంజ్ అయిందో. ఈ జోన్ బయటకు వస్తే మరి నార్మల్గానే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ జోన్లోకి వెళ్తే మనకైతే ఆ డిజైన్ అయితే అయిపోతుంది. ఆ జోన్ అయితే స్కై అయితే ఇక్కడ లోపలికి వచ్చి స్కై చూస్తే ఇక్కడ ఒకటి మనకైతే గబ్బిలం లాగా ఒకటి కనిపిస్తుంది అనమాట. చాలా డిజైన్ అయితే చూసాను అనమాట. నాకంటే చాలా చాలా బాగా నచ్చింది. అప్డేట్ నెంబర్ 11 ఇక్కడైతే ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది OB50 అప్డేట్ తర్వాత. దాని దగ్గర దిగి చూపిస్తాం మీకు ఏంటి ఇది అనేది లైట్స్. దీని దగ్గర అయితే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది.
అండ్ ఇక్కడ మనం యూస్ నొక్కామనుకో ఇలా కనిపిస్తుంది అనమాట. మనమైతే ప్యాంటోమ్ మీద సెలెక్ట్ చేసి ఎలా ఉందో దాని యూస్ కూడా చెప్తాం. మీకైతే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. అండ్ దీనివల్ల యూస్ ఏంటంటే మనమైతే ఎనిమిస్ని డ్యామేజ్ చేస్తాం కదా, వాటి మీద అయితే మూకో అయితే పడుతుంది గైస్, ఇక్కడ చూడవచ్చు మీరైతే. అండ్ ఇలా అయితే బాగుంది, చాలా బాగుంది అనమాట అప్డేట్ ఇదైతే. ఎనిమికి అయితే మనం ఎంత ఎంత డ్యామేజ్ ఇస్తామో అది అంత సేపు అయితే మనకు కనిపిస్తుంది అనమాట, ఎనిమి ఎక్కడికి వెళ్ళినా సరే. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ బ్లూ జోన్లో మాత్రమే మనకైతే మార్క్ కనిపిస్తుంది. నాకైతే నార్మల్గా అయితే చూపట్టలేదు. సో దీని యొక్క వర్కింగ్ అయితే మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ర్యాపర్ అనే ఈ టోకెన్ యూజ్ చేసి చూద్దాం. ఇంటర్ఫేస్ అయితే ఇలానే ఉంది, సేమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి అనుకుంటా. ఇదంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ అప్డేట్ చాలా అంటే చాలా బాగుంది, ఈ ర్యాపర్ అనే స్కిల్ అయితే. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఎనిమిని అయితే మనమైతే కిల్ చేస్తాము, ఇన్స్టాంట్గా మనకైతే హెల్త్ అయితే ఫుల్ అయితే అయిపోతుంది. మన హెల్త్ అయితే 200% ఫుల్ అయిపోతుంది అనమాట, రికవరీ అయిపోతుంది అనమాట. అండ్ ఇంకా మనం ట్రాకర్ అనే టోకెన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. ఈ ట్రాకర్ అనేది ద బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎనిమి అయితే మనకైతే బ్యాక్ సైడ్ నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి కొడుతుంటే అయితే ఆరో అయితే చూపిస్తుంది. అక్కడ మీకు కనిపిస్తుందో లేదు చూడండి గైస్, వెనక వాళ్ళ సైడ్ అయితే ఆరో అయితే కనిపిస్తుంది అనమాట. ఎనిమి ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ అయితే ఆరో అయితే చూపిస్తుంది. సో మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద కూడా. ఒకవేళ ఎనిమి మన దగ్గరలో కూడా ఉంటే అదైతే క్లియర్ గా మనకైతే రెడ్ డాట్ తో చూపిస్తుంది, లైక్ కైసీ క్యారెక్టర్ అనమాట. మనం ఒకవేళ బ్లూ వాల్ వెనక కూడా ఉన్నా సరే వాళ్ళనైతే క్లియర్గా అయితే చూపిస్తుంది. సో గైస్ ఇవే అనమాట మన ఈ 3 టోకెన్స్ యొక్క యూసెస్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, లేదంటే నేనైతే షార్ట్ వీడియోలో చెప్తాను మీకైతే. మీకు ఇంకా అర్థం కాకపోతే నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను షార్ట్ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇవాళ వీడియో ఇంటనమాట. టాటా బాయ్ బాయ్, సెలవు, వందే మాత్రం.